యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఒరే మందును ఎప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేంటి బాషు, రాత్రి నాకు కళ్ళు వచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవలేరా, మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు అప్పుడప్పుడు మండెక్కువైతే బుక్కు చదవాలనిపిస్తున్నట్టు కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. ఏడ్సేవే. బాషు ఒక్కటి గుర్తుకొచ్చింది, హాస్టల్లో తెలుతోలు బుక్ ఉంది కదా. ఎవర్రా అది? అది బాషు మేరీ, నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది. ఓయ్, నీ పేరేంటి? ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్, అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్, మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి, దాని పేరు అమలాపురం అండి. ఆయ్. ఏంటి మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. హాయ్. అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పొలసలు బాగా వండుతానండి. హాయ్. అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? అయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. హాయ్. వార్డెన్ గారు ఎక్కడుంటారండి? హాయ్. ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. హాయ్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ నువ్వేనా, కూర్చో. సత్యనారాయణ చెప్పారు, లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి, సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే, నువ్వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో, నిన్నే. ఆయ్, పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు? కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అన్నమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్. నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి? సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా?
అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును, గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తల్లో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్, పూలాసన ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా? ఉమ్. ఏంటి మాయమైపోయాడు? రేయ్, ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఆ, దీని పెంట ఎక్కువ, పొగరు ఎక్కువ. ఏంట్రా గొరుగుతున్నావు? ఆ, ఇల్లు. అబ్బా, ఆహా. బాషు, ఆ, ఏంటి? అదే బాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నర్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి బాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బొక్కు కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బొక్కు కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. బాషు, వదిన అంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బాషు, తనని కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాడు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ బైనెక్టర్లో చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లైనా చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంతకు ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్ అయ్యా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడా ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు, వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోరొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి.
హలో బాస్, హలో బాస్, బాస్. ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకోనివా? మాస్టు నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటో చెప్పు. నాకేంటి? అరే రాత్రికి నీకో పెగ్గ ఎక్స్ట్రా పోస్తాలేరా. అయితే ఓకే. హాస్టల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పోయిపోయిందంట. ఈ చెప్పటో నీ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు. ఉమ్, ఆ, అదే బాస్, సారీ, నీ కావ్యం ఎవరో తెలుసుకోవచ్చు. అసలు నా గోపిక ఎవరో, ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో ఏమైనా సరే నా గోపికని నేను వెతికి పట్టుకుంటాను. కృష్ణ, ఆ, ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు? నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి. తొందరగా కంప్లీట్ చేయండి. ఉమ్, అమ్మయ్యా. ఎక్కడికి కృష్ణ? పనుంది. పని ఉంటే పక్కన పెట్టు. కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా? పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు. సిమ్రాన్, మగవాళ్ళు బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటదండి. రైట్ సైడ్ అండి. నన్ను చూడగానే నాకు చాలా సిగ్గేసింది. తలదించుకుని వెళ్ళిపోయాను. ఏముందన్న డైరీలో అంతగా నవ్వుతున్నావు? ఈ డైరీలో భలే భలే ట్విస్టులు ఉన్నాయిరా. గోపిక ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు.